అండ్ ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న బైక్ వచ్చి హెచ్ఆర్ డిలాక్స్. సో ఇక్కడ ఓరింగ్ అయితే పోయింది, అందుకని ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. మనం ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చిన్న ఓరింగ్, దీనివల్లనే ఇంత ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. సో కస్టమర్ అయితే మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ఎలా చేంజ్ చేయాలో మీకు నేను చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూస్తారు కదా క్లచ్ క్యామ్ అంటారు దీన్ని. సో ఇక్కడ లోపల బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ తీసేసి ఇట్లా ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి ఇలా బయటికి అయితే తీయడానికి వస్తుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ముందుగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సెట్ అవ్వలేదు, అందుకనే మనం ఇంకా కొత్త ఓరింగ్ అయితే వేసుకుందాం మంచిగా. కానీ వస్తుంది కదా ఇదే ఓరింగ్ ఇట్లా వస్తుంది. కొంచెం లైట్గా అనబండి అయితే అనిపించేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సేమ్ రూపీ